గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా అండి. ఇదిగోండి ఇంక లేవగానే పని అయితే స్టార్ట్ చేశాను. వాడి పాల బాటిల్స్ ఉడకబెట్టి పాలైతే కాగబెడుతున్నా. ఇవాళ కూడా టిఫిన్ ఇడ్లీయే కాబట్టి ఇంకా ఈయన వచ్చాక వేస్తానమాట. చట్నీ ఉంది ఆల్రెడీ. ఇంక సాంబార్ చేద్దాం అనుకుంటున్నా. ఇప్పుడే కుక్కర్ కూడా పొయ్యి మీద పెడుతున్నా. టిఫిన్ కూడా ప్రిపేర్ అయిపోయింది. ఇడ్లీ, చట్నీ అండ్ సాంబార్. ఈసారి మాత్రం డైపర్స్ డాబర్ కంపెనీ తీసుకున్నాం. ఎందుకంటే ఒక్కో డైపర్కి ఒక 5 రూపీస్ దాకా తగ్గుతుంది అనమాట. ఇంక అందుకని తీసుకున్నాం. మా వారి ఆఫీస్లో కొలీగా వాళ్ళ కొలీగ్ వాళ్ళ బేబీకి ఇదే వాడుతున్నారంట. సో అందుకని తీసుకున్నాం. ఒకసారి వాడదాంలే అని చిన్న సైజ్ తీసుకున్నాం. మంచిగుంటే 540 రూపాయలు తేడా వచ్చింది. ఏది ఎందుకని చెప్పి ఒక చిన్న ప్యాక్ తీసుకుని బాగుంటాయి వాడడం. ఈరోజు అయితే సాంబార్ ఒకటే చేశాను. తీసుకెళ్ళడానికి కుదరదు కాబట్టి ఇదిగోండి ఉసిరికాయ కారం పెడుతున్నాను. నాలుగు పెట్టేసరికి 3 పట్టట్లా ఒకటి తీసేయం కాదు. మా వారైతే ఆఫీస్కి వెళ్ళిపోయారు. నా పనులు కూడా అయిపోయినాయి. ఇంకా రిక్కీ స్నానం కూడా అయిపోయింది. వాడైతే రైమ్స్ చూస్తున్నాడు. ఇంకా నేనైతే ఫ్రెష్ అవ్వాలి. కానీ నేను స్నానానికి వెళ్దామంటే మాత్రం వీడు గోల మామూలుగా చేయడు. ఇంకా పడుకుంటే వెళ్దామని చూస్తున్నా కానీ అస్సలు పడుకోవట్లా. ఒకవేళ నేను రైమ్స్ చూస్తున్నాడు కదా అని వెళ్ళినా కూడా వచ్చేదాకా ఏడుస్తాడు. గొక్క పెట్టి ఏడుస్తాడు ఎవరో కొట్టినట్టు. ఇంక సర్లే అని కూర్చున్నా, చూసి చేయాలి. వాడు ఆదమర్చి టీవీలో పడ్డప్పుడు వెళ్తా. ఇంకా ఈరోజు లంచ్ అయితే ఉసిరికాయ కారం, పొడం, వడియాలు, రైస్, సాంబార్ అండ్ పెరుగు. టార్జన్ చెట్లు పట్టుకొని ఎగురుతూ ఉంటే ఈయన మాత్రం కిటికీ పట్టుకొని పైకి ఎక్కాలంట. అసలు ఎంత గోల్ చేస్తున్నాడు. ఆ గదిలో నేనుంటే వదిలేసి గదిలోకి వచ్చి ఈ కూలర్తోనూ ఆ కిటికీ ఎక్కాలని ఇలా ప్రయత్నాలు అయితే చేస్తున్నాడు. మనం ఆపినా ఆగడనమాట. సర్లే అడగట్లను ఎక్కడం రాదు కదా అని నేను వదిలేసా. కాకపోతే పక్కనే ఉన్నా కాబట్టి ఏం భయం లేదు. యాక్చువల్లీ వాళ్ళ డాడీ వచ్చే టైం అయిందనమాట. రోజు ఈ టైంకి అయితే బయటికి తీసుకెళ్తా. ఇంకా బయటికి తీసుకెళ్ళకపోతే మాత్రం ఇలా కిటికీ దగ్గరకు వచ్చి నుంచుంటాడు. ఇంక సర్లే అని ఎందుకులే అని బయటికి తీసుకెళ్ళి ఇంకా కుర్చీ వేసి కూర్చోపెట్టాను వాడిని. కానీ కుర్చీలో ఒక 5 మినిట్స్ కూడా కూర్చోలేదనమాట. మళ్ళీ చేస్తున్నాడని ఇంకా లేపి మళ్ళీ నేను నా కాలు మీద కూర్చోబెట్టుకొని అట్లా చూపిస్తున్నా. బయట చూస్తున్నాడు. ఇంకా వాళ్ళ డాడీ వస్తే వాళ్ళ డాడీతో రౌండ్ వెళ్ళటమో లేదా వాళ్ళ డాడీతో ఆడుకోవడమో ఇట్లా చేస్తూ ఉంటాడనమాట. టీవీ అసలు ఎంత ఇంట్రెస్ట్గా చూస్తాడో. మాకు బయట చూసారా 6-6:30 అయ్యే ఉంటుంది. చూడండి ఎంత బాగుందో నేచర్. ఈ టైంలో మాత్రం అసలు చూస్తూ ఉండాలనిపించింది చాలాసేపు. ఇంక సర్లే అని రెడీ అయ్యి కార్తీక మాసం కదా, సో ముందైతే పూజ స్టార్ట్ చేసాము. సూర్యాస్తమం అయిపోయింది కదా, ఇంకా పూజ అయితే చేసేసుకొని ముందు తులసి దగ్గర చేసి తర్వాత ఇంట్లో చేస్తున్నాము. వీడికి ఇలా 3 నామాలు పెడితే ఎంత బాగుంటాడో అని పెడతాను. కానీ వాడైతే అస్సలు ఉంచుకోడు. ఏదో నా కోసం ఒక 5 మినిట్స్ ఉంచుకుంటాడు, తర్వాత తీసేస్తాడనమాట. ఇంకా నేను పూజ చేసుకుంటూ ఉంటే మాత్రం వాడు ఎట్లా భజన చేయడం, గంట కొట్టడం ఇలా చేస్తూ ఉంటాడు. ఇక నా పూజ అయితే అయిపోయింది. ఇంకా హారతి ఇస్తున్నానని వాడైతే గంట కొడుతున్నాడు. చూడండి, వాడికి ఏదో వచ్చినట్టే కొడతాడు. ఇంకా ఈరోజు నీకు స్పెషల్ గిఫ్ట్ కనుక్కో. పార్సిల్ అయితే వచ్చింది. పార్సిల్ వచ్చిన సంగతి నీకు తెలిసింది, కానీ దీంట్లో ఏముందో కనుక్కోవాలి. కనుక్కో, పట్టుకొని చూసి కనుక్కో. కార్తీక పురాణం రోజు ఫోన్లో చదువుకుంటున్నావు కదా, అది బయట షాపుల్లో కూడా దొరకట్లా. అందుకే ఆన్లైన్లో పెట్టా. కార్తీక ఉంది. దేంట్లో చూసిన www.sanatandharma.comలో కొన్నా. న్యూ ఇయర్ డైరీలే మా ఆఫీస్ వాళ్ళు పంపించారు. చెప్పాక మరి గిఫ్ట్ అండి. అరే ఇటు వచ్చిండు కెమెరాకి. వాడే వచ్చినట్టు
ఎందుకు ఎన్ని కవర్లు వేసారు? అదొక బుక్. మా అమ్మ డైరీలో కొన్ని పేజీలు. రవి మంత్రి తను కూడా ఒక ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్, యూట్యూబర్, రైటర్, పోయటర్ అన్ని. ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది, బాగా ట్రెండ్ అవుతున్న బుక్. చాలా బాగుంది అని రివ్యూస్ వచ్చినాయి కాబట్టి నేను కొన్నా. యాక్చువల్ నేను అసలు మంచి లేరా నా లైఫ్లో నా ఫస్ట్ టైం బుక్ కొనుక్కోండి ఇప్పుడు. నేనైతే కాలేజీలో బుక్స్ ఎప్పుడెప్పుడు వచ్చినప్పుడు కొన్నా. చాలా తక్కువ రేటు, 200 రూపాయలు. చాలా బాగుంది. అమెజాన్, మీషో అన్నిటిలో అవైలబుల్. అమ్మ డైరీలో కొన్ని పేజీలు. రవి మంత్రి చదువుకోండి. నాన్నగారికి, అన్నకి చూడండి బాగుంటుందంట. అమ్మ డైరీలో కొన్ని పేజీలు. చెప్పండి శ్రీవారు, నైట్ డిన్నర్ ఏంటి? కొంచెం ఇడ్లీ పిండి అయితే ఉంది, ఇద్దరికైతే చాలు. మైదా కలిపి పునుగు టైప్ వేయమంటావా, అన్నం వండమంటావా? సాంబార్ కూడా ఉంది. పునుగులు రేపు వేసుకుందాం. రేపు టిఫిన్ ఏంది ఏం ఫిక్స్ కాలే ఇంకా. రేపు పొద్దున్న పునుగులు వేసేసుకుందాం. ఇప్పుడు మైదా పిండి తీసేసి ఇప్పుడు అన్నం వండేసి ఇప్పుడు బాగుండా చేసిన రేపు పొద్దున ఉప్మానే ఇవ్వండి. ఎందుకు కట్టు పొంగల్ చేయొచ్చు ఒక రోజు. హెయిర్ స్టైల్ ఏదైనా పర్లా. మా అన్నయ్యగా చేసుకుందన్నాను. అయిపోతే పిండి అయిపోతే మళ్ళీ చేసుకుందాం. ఒకరోజు నీ స్టైల్ చేయి, ఒకరోజు వదిలి స్టైల్ చేయి. ఒకరోజు నైట్ శనివారం నైట్ నీ మనిషి వదిలి స్టైల్ చేసినాం అనుకో, చట్నీ ఉంటుంది ఆదివారం వదిలి అట్లా చూస్తున్నాం. ఇది మళ్ళీ ఇంకా కూడా ఏదో అనుకున్నాం. ఏంటిది? ఇంకోటి పన్నీర్. పన్నీర్ చేద్దాం, రేపు చేద్దామా? నీ ఇష్టం. లేదా ఆదివారం చేసుకుందాం. ఇవాళ ఏ వారం అసలు? గురువారం, రేపు శుక్రవారం. శుక్రవారం చేసుకున్నావా మరి? నీ ఇష్టం, ఏ వారమైనా నాకు ఓకే. ఇంకా వీడి గోళ ఎంత పెరుగుతుందా అసలు. బయట కుర్చీలో కూర్చోబెట్టాను. అబ్బాయి నువ్వు వస్తున్నావని కుర్చీలో కూర్చోబెట్టా. కూర్చొని చూస్తాడేమో అనుకుంటే లేదు, దూకుతున్నాడు. కాలు రావట్లేదంట, రోడ్డు దూకుతున్నాడు. మళ్ళీ ఇంక నా కాళ్ళ మీద కూర్చోబెట్టుకుంటే హాయిగా అలా కూర్చొని చూస్తా ఉన్నాడు గోల్ చేయకుండా. ఏంటి బుక్కే? మరి ఇది రిటర్న్ పెట్టే డబ్బులు అలా అక్కడ ఉంది, పెట్టా. ఇయ్యాలా? ఫస్ట్ పేజ్, ఫస్ట్ 2 లైన్స్ లాస్ట్ 2 లైన్స్ చూసుకుంటావా ఏంటి? ఏమ్మా ఎందులో నువ్వు డౌన్లోడ్ చేసావు చెప్పు. పాపం మన వాళ్ళు కూడా కొనుక్కోకుండా హాయి చదువుకుంటారు. ఇదిగో చూడు, రిక్కీ గారు అన్నాడు. ఏముంది, రైటర్ రవి మంత్రి అని ఉంటుంది. ఎక్కడైనా అదే ఉండేది. అదిగా అమ్మ డైరీలో కొన్ని టైటిల్. ఒక్క నిమిషం కాదు కాదు, అమ్మ డైరీలో కొన్ని పేజీలు. సక్సెస్ స్టోరీ అంట. సక్సెస్ స్టోరీ ఏమన్నా ఇది? ఆగరా, లాస్ట్ లో ఏం రాశాడు నాకు సంగతి చెప్పని. సేమ్ అదే ఉంది స్టార్టింగ్ అయితే. సర్లే చూసుకో, ఏముంది కానీ. అయితే నేను చూసిన దాంట్లో రివ్యూ మాత్రం పేజ్ క్వాలిటీ బాగుంది, బుక్ అయితే బాగుంది అన్నారు. సర్లే చూద్దాం, చదువుదాంలే అని ఆర్డర్ అయితే పుస్తకం. ఏం ఎక్కడున్నావు లే, నీ పీడిఎఫ్ పంపిస్తా చదువుకో నీ ఫోన్లో. ఓకే బాగుంది ఎక్కింది కాదు. అబ్బాయి ఇవాళ డే వ్లాగ్ వదలకుండా షార్ట్ వదిలేవేంటి? నేను షార్ట్ వేసుకున్నాక జోకా? రేపు నవ్వుతాలే మళ్ళీ గుర్తు చేయి. కానీ ఇప్పుడు చెప్పు. ఏం అసలు వామ్మో ఈరోజు ఎంత తలనొప్పి పడ్డా కనుక ఆ వ్లాగ్ అసలుకి అప్లోడ్ అసలు కావట్లా.
అది ఎంతసేపు 99% రావడం క్యాన్సిల్ కావడం 3 times అట్లా వైఫై మీద చేశాను 2 times క్యాన్సిల్ అయింది. తర్వాత నా నెట్ బ్యాలెన్స్ మీద చేశాను 4 GB వీడియో అది. నా డేటా 2 GB సరిపోక మళ్ళీ 2 GB బ్యాలెన్స్ తీసుకొని చేస్తే మళ్ళీ అంతే. చివరి దాకా వచ్చి క్యాన్సిల్ అయ్యి మళ్ళీ 61% అని చూపిస్తుంది. అసలు ఇంకా కావట్లేదని చెప్పి డిలీట్ చేసి రాకపోతే ఇంటికి వచ్చాక ఇది అప్లోడ్ చేస్తాను. ఇది ఆమె ఈ టైంలో పెడితే పోయింది, ఎందుకు పెట్టకుండా ఉంట పెడితే ఇది 89 వ్యూస్ కూడా రాలేదు ఇప్పుడు దాకా. అంటే మనం షార్ట్స్ రెగ్యులర్గా అప్లోడ్ చేయడం తగ్గించాము, సో దానివల్ల ఏమన్నా కౌంట్ ఏమన్నా తగ్గుతుందేమో. రెండింటి మీద టార్గెట్ పెట్టాలి కానీ మనకు అసలు ఒక్కదాని మీద కుదరట్లేదు. మీకు కుదరట్లా, నాకే కుదరట్లేదని చెప్తాను. వంటలు చేయట్లేదు, పూజలు సరిపోతుంది సాయంత్రం. వంటలు కుదరట్లేదు చేయటానికి. వంటలు షార్ట్స్ అయితేనే ఓన్లీ వంటలనే కాదు కానీ అసలు ఏది చేద్దామన్నా షార్ట్ ఇంక నాకు అవ్వట్లేదు కదా, ఏదో ఒకటి సరిపోతుంది. కానీ షార్ట్స్ కూడా మ్యాక్సిమం మనకి పోయినాయి మొత్తం వంటలే. ఒకదానికి 20 మంది సబ్స్క్రైబర్స్ వచ్చినాయి కూడా చాలా ఉన్నాయి మనకి. ఆడుకునే అది బొట్టు అసలు కళ్ళల్లో గుచ్చిండు, ఉదయం కన్ను కూడా పీకేడా టిట్టా లాగుతున్నాడు. అది బొట్టు నాన్న, ఆడుకునేది కాదు. ఐబ్రో అబ్బాయి పైన మళ్ళీ ఎందుకు అంత గర్వం నవ్వుతున్న పళ్ళన్నీ బయట పెట్టి పైన పళ్ళన్నీ వచ్చింది అని నీకు అనుకుంటారా? ఊరికి పోతే ఊర్లో ఉన్నప్పుడు 2 రోజులు అయింది ఊరికి పోయాను మనం. నీది తుడుచుకున్నావుగా అయ్యా, మళ్ళీ మా ఆయన ఎందుకు? వీడికి మంచిగా 3 నామాలు పెట్టి బొట్టు పెడుతున్నా, అదా అటు పూజ చేసుకుని వచ్చే లోపల మాయం మాయం అయితండి, మాయం. ఎదురికి స్మైల్ మళ్ళీ వచ్చాడు అబ్బాయి. చూడాలి ఇంకా చూసుంటే పీకేటాడు మళ్ళీ. అంతే, కొంచెం ఆయిల్ అయినా అమ్మ మసాజ్ చేద్దు డాడీకి. కళ్ళు తెరితే నవ్వుతుంది. వద్దు, కాళ్ళు చేతులు వద్దమ్మా నాన్నకంట. వద్దు, అది గుడ్. వద్దు ఇంకా మొత్తం చెయ్యంతా వస్తాలి, ఒక్కచోట కాదు. చూసారా ఎలా పొంగుతుందో? ఇంకోండి ఇంకా రిక్కీకి అయితే పాలు కాగబెట్టేశాను. నైట్కి అన్నం ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఉదయం సాంబారే కొంచెం వేడి చేస్తున్నాను. ఇంకా పెరుగు కూడా తోడబెట్టాలి, పాలు ఉన్నాయి తోడబెట్టేస్తా ఇప్పుడు. వీడు గుమ్మం పట్టుకొని అటు ఇటు దాటాలని ట్రై చేస్తున్నాడు కానీ సగం భయమును సగం అల్లరిలో పడి ఏం చేస్తున్నాడు కూడా మర్చిపోతాడనమాట. ఇంకా అట్లా గోల చేస్తూనే ఉంటాడు. మార్నింగ్ లేచినప్పటి నుండి నైట్ పడుకునేదాకా గోలే. మరి నిద్ర వస్తే ఇంకా డబుల్ గోల చేస్తున్నాడు, అదేంటో కానీ. రికి దమ్మా దమ్మా. అది పెట్టుకునే నోట్లో గ్యాప్ దొరికితే అసలుకి ఏదో ఒకటి పెడతానే ఉంటాడు. అట్లా కనురెప్ప కొట్టే గ్యాప్లో చేయాల్సిన గోల చేసేస్తాడనమాట. నాకు ఈ ఇష్టం బుజ్జి కాదు, స్వీట్ పొటాటో. స్వీట్ పొటాటో ఉడకబెట్టి రాడిష్ ముల్లంగి. మా వారైతే ఇలా సాంబార్ అన్నంలో పెరిగేసుకుని కన్ఫర్మ్ తింటారనమాట, ఇష్టం ఆయనకి. మీలో ఎంతమంది ఇలా తింటారు ఇంతకీ? ఏదే అదే మురకాయ పిసికి పిసికి ఆగం, ఇల్లంతా మళ్ళీ ఊడ్చుకోవాలి. ఇప్పుడు తిని చూసి చెప్పు ఎట్లుందో కొత్త టేస్ట్. తింటాను నేను కూడా. అవునా? రెగ్యులర్గా తిన్నా, ఇప్పుడు ఒకసారి అంటే ఎక్కట్లేదు అన్నప్పుడు పెరిగేసుకుని తింటా అంతే. తిని చూడు. వాడు ఏదంటే అదే. చాలు, పుల్లలు పోతాయి. దింటేసి
తిను. ఒకసారి వాడు చేయకూడదు తిను. నేను తినేలోపు. ఎలాగుంది? నేను అడిగిన పొడుపు కథ అయితే తొడుమలేని పండు ఆకులేని పంట ఏంటి అని. ఆన్సర్ వచ్చి విభూది పండు, ఉప్పు. ఈ రోజుటి పొడుపు కథ అయితే సంతలన్నీ తిరిగి సమానంగా పంచుతుంది ఏంటది? మళ్ళీ అడుగుతున్నాను, సంతలన్నీ తిరిగి సమానంగా పంచుతుంది అన్నట్టు. మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలానే ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. ఇక ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. బాయ్ బాయ్.